బైబిల్‌ని తార్కికంగా బోధించకూడదు. తాత్వికంగా బోధించాలి అని గతంలో మీతో చెప్పిన మాట జ్ఞాపకం ఉండుండొచ్చు. తర్కంగా బోధిస్తే వాదన వస్తుంది. ఈ వాదనలో ఎవరికి వాళ్ళు వాళ్ళదే కరెక్టు అనేటువంటి భావనలో ఉండటం చేత వాళ్ళు గర్వాంధులవుతారు అని బైబిల్ గ్రంథమే చెప్తుంది. అది వాళ్ళకి ఒక గొప్ప లాభసాధకమైనటువంటి వ్యాపారంగా మారుతుంది. ఇది కూడా బైబిల్ చెప్పిన విషయమే. దైవభక్తి లాభసాధకమైనటువంటిదిగా ఉండకూడదు. ఇది తాత్వికమైనదిగా ఉండాలి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎలా తాత్వికంగా ఉండాలి అనేదాన్ని నేను మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. పౌలు మహాశయుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని విషయం చెప్పేవాడు. తెలుసు మీకు. ఇప్పుడు తాత్వికంగా ఈ మాటను ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్నాడు అని చెప్తున్నాడు. క్రీస్తు ఎలా ఉంటాడు అని ఆలోచన చేస్తే క్రీస్తు యొక్క గుణస్వరూపం ఏంటో మనం తెలుసుకోవాలి. క్రీస్తు గుణ స్వభావ స్వరూపం ఏంటని మనం ఆలోచన చేస్తే ఆయన బ్రతికి ఉన్నటువంటి ఆ రోజుల్లో చెప్పిన మాట ఏంటంటే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అని ఆయన స్వయాన చెప్పడం జరిగింది. అంటే సాత్వికము దీన మనసు అనేటువంటి గుణస్వరూప స్వభావాలను మనం కలిగి ఉండాలి అని ఉద్దేశం. ఓకే, ఇంతకీ ఈ సాత్వికము అనేటువంటిది మనకి ఎలా వస్తుంది? వచ్చేసే నాకు ఇచ్చేసే దేవుడా అని అంటే అది వచ్చేది కాదు. అది యుద్ధం చేసి సంపాదించుకోవాలి. దాన్ని పోరాటం అంటాం. మన క్రైస్తవ భాషలో పోరాటం అంటాం. ఎలా యుద్ధం చేయాలి? వేటితో యుద్ధం చేయాలి? ఎవరితో యుద్ధం చేయాలి? అంటే సాత్వికము అనేటువంటి స్వభావం మనలో పరిపూర్ణత్వంలోనికి రావాలంటే దానికి వ్యతిరేకమైనటువంటి అంశాలు ఏంటో వాటి మీద యుద్ధం చేయాలి, వాటిని జయించాలి. ఇప్పుడు సాత్వికం అనేటువంటి దానికి వ్యతిరేకమైనటువంటి అంశం ఏంటంటే షార్ట్ టెంపర్. తర్వాత దాచిపెట్టుకున్నటువంటి కక్షలు పగలు ఉంటాయి. తర్వాత కపట సహోదరత్వం ఉంటుంది. ఆ తర్వాత మోసం ఉంటుంది. ఆ తర్వాత అక్రమం ఉంటుంది. సో వీటన్నింటినీ స్వాభావికంగా జయించాలి అనేది దాని ఉద్దేశం. సో యేసుక్రీస్తు అలా జీవించాడు కాబట్టి ఆయన ప్రకారం పౌలు జీవించాడు. పౌలు అనేటువంటి అతని ప్రకారం కూడా మనం జీవించాలి అనేది ఇక్కడ తాత్వికమైనటువంటి ఆలోచన. ఇది ప్రాక్టికల్గా రావటం అనేటువంటిది ఎంత కష్టమో అది చేసేవాళ్ళకి తెలుస్తుంది. చెప్పేవాళ్ళకి తెలియదు. చెప్పొచ్చు, దానిదే ఉంది, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పొచ్చు, కానీ అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. అది చేసిన వాళ్ళు మాత్రమే చెప్పడానికి హక్కు కలిగి ఉంటారు. అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. చేసేవాళ్ళు మాత్రమే చెప్పడానికి హక్కు కలిగి ఉంటారు. లేదంటే వాళ్ళు చెప్పేది అబద్ధమైనటువంటి బోధ. సో దీనిని బట్టి అబద్ధమైన బోధ ఏంటి, దేవుని బోధ ఏంటి అనేది మనం తేలిగ్గా కనిపెట్టవచ్చు. సో క్రైస్తవులు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.